రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. సంఘముగా కూడి రావడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ కృపను సద్వినియోగం చేసుకుంటూ ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్ళకముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయంలోని 3-4 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలని అందరం కలిపి చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద ఉన్న మీకు ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రేమగల దేవుడు ఈ వాక్య భాగాలని మన కొరకై దీవించి ఆశీర్వదించి పంచిపెట్టును గాక. ఒప్పుకోలు నిమిత్తం దీనిలో నుంచి మనకు అవసరమైనటువంటి మాటలు ప్రభు అనుగ్రహించును గాక. ఆయన సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో నెలకు ఒకసారి మరి ఈ రీతిగా హెర్మోను అనుబంధ సంఘాలు కూడి రావాలనేటటువంటి తలంపుతో నీ సన్నిధిలో ప్రభా మేము గడపాలని మీరు ఇష్టపడిన దాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క నిర్లక్ష్యము అలక్ష్యాలను బట్టి కూడా నీ పాద సన్నిధికి వస్తున్నాం. దయతో నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి సాయం చేయండి. మాలో ఉన్నటువంటి లోటు పాట్లు సరి చేసుకున్నటువంటి వారమై నూతనమైనటువంటి రీతిలో ముందుకు సాగిపోవడానికి మాకు కావలసినటువంటి ఒప్పుకోలుకు కావలసినటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మాతో ఉండగలటకు సాయం చేయండి. ప్రభా కృప చూపించండి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మాటలు మేము వినగలిగేటటువంటి వారంగా ఉండటకు సాయం చేయండి. నాలో ఉన్నటువంటి లోటు, మాలో ఉన్నటువంటి లోటు పరిశుద్ధాత్మ తండ్రి తెలియపరిచినప్పుడు మేము ఒప్పుకున్నటువంటి వారమై ప్రభా నీ పాద సన్నిధిలో వచ్చి నీ రక్తంతో కడుక్కొని శుద్ధీకరింపబడినటువంటి వారముగా ఉండగలటకు సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆ రకంగా మమ్మలను పరిశుద్ధాత్మ ద్వారా నింపవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వినే చెవి, గ్రహించే హృదయము నీ కృపలోంచి అనుగ్రహించి మేలుకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ సందులో ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. నిలబడుతున్నవాడు ఒట్టివాడని మీరు ఎరుగుదురు. ప్రభా నీ ప్రత్యేకమైన కృపలో నీ ఆత్మాభిషేకంతో నింపి పరిశుద్ధులకు నాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం నీ కృపలోంచి అనుగ్రహించి మాలో ఉన్నటువంటి పతనాలు ఒప్పుకునేటటువంటి రీతిలో మేము ఉండగలటకు సాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి
క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి, ఇక్కడ నిరీక్షణ ఉన్నది, విశ్వాసం ఉన్నది, ప్రేమ ఉన్నది. నిరీక్షణ, విశ్వాసము, ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది, ఏది ప్రథమమైనది? పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి. విశ్వాసం ఉందా, నిరీక్షణ ఉందా? అది రెండిట్లో ఏదో ఒకటి చెప్పేయచ్చు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. చూద్దాం దేవుని వాక్యాల్లో. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యలేఖన భాగాల్లో చూసుకుంటే, కొలస్సీల్లో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడట. ఆ కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి మేము విని అంటున్నాడు. ఎవరో ఒక వ్యక్తి చెప్పారు ఆయన గురించి, అపోస్తలుడైన పౌలుకి. అపోస్తలుడైనటువంటి పౌలుకి ఒక వ్యక్తి ద్వారా సమాచారం వెళ్ళింది. ఆ సమాచారాన్ని వినడాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట, ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడంట. అదే సమయంలో దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. విని అపోస్తలుడైన పౌలు చూడలేదు, ఒకరు చెప్పినటువంటి మాట విని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క నిరీక్షణను బట్టి, వారి యొక్క ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడంట, దేవునికి ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వాడుగా ఉంటున్నాడంట. చూడండి, ఆలోచించుకోవలసిన విషయం. రండి, మొదటి పేతురు మొదటి అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటిదిగా ఉంటుంది, జీవంతో కూడిన నిరీక్షణ? రండి, కొలస్సీలు రాసినటువంటి పత్రికే 1వ అధ్యాయము 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంభూతుడు ఆయన. మృతుల్లో నుంచి మొట్టమొదటిగా లేచిన వ్యక్తి ఎవరు? రావాలి, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆది సంభూతుడు అయ్యాడు. ఇక్కడికి రండి, మళ్ళీ మొదటి పేతురు 1
మొదటి అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, తర్వాత చదువుతున్నాను అందులోనే, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. విశేషమైనటువంటి కనికరం చొప్పున మరలా జన్మింపజేశాడు. కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి. నేను ఎందుకంటే మొట్టమొదటి వేసినటువంటి ప్రశ్నకు సంబంధించింది దీంట్లో తీసుకొస్తున్నాను. మీరే ఆన్సర్ చెప్పాలి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. ఇప్పుడు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ ముందా, విశ్వాసం ఉందా? ఏదో ఒకటి చెప్పండి. మేము ప్రార్థన చేయడానికి వచ్చాం, మీరేమైనా తలంపులు ఇస్తే ఆ వీటిని పట్టుకొని మేము ప్రార్థన చేస్తాం అని అంటారు. అంతే కదా? అందుకే అలాగే ఉన్నారు. ఏం లాజరు, ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు? మనం ఏంటంటే మామూలుగా క్యాజువల్గా వచ్చేస్తున్నాం అంతే. వాక్యాన్ని సరైన రీతిలో మనం తీసుకోలేకపోతున్నాం. రక్షింపబడ్డామన్న పేరు మాత్రమే ఉంటుంది, విశ్వాసం అనేది ఉంటుంది, అలాగే వెళ్తున్నాం, అలా వెళ్ళిపోతున్నాం. మనం దానిలోని డెప్త్కి వెళ్ళట్లేదు, దానివల్లనే మనం మైనస్ అయిపోతున్నాం. ఆలోచించుకోండి. సంఘ పరిస్థితులు ఈరోజు జరిగిన విషయం అనేది కాదు, ఎప్పుడు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచించుకుంటూనే ఉంటే మన యాత్రా జీవితం ముందుకు వెళ్ళేటటువంటిదిగా ఉంటుంది. రండి, కొలసీలు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షను బట్టి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనం పాపులమని తెలిసి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. లోకానికి వచ్చి ఏం చేశాడు? మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. చనిపోయిన తర్వాత ఏం చేశారు? ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచడం ద్వారా మనకేం తెలియజేస్తుంది? ఇప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన ఏ రకంగా అయితే లేపబడ్డాడో అదే రకమైన రీతిలో మనం కూడా లేపబడతాం. ఇక్కడ చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షను బట్టి. పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షను బట్టి దేవుడు లేచాడు. మనం కూడా ఒక దినాన్న చనిపోతాము. చనిపోయిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమయ్యేటటువంటి వారుగా ఉంటారు? లేచేటటువంటి వారుగా ఉంటారు. ఆ రకమైనటువంటి దాంతోనే మన విశ్వాసం ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంటుంది. ఆ పరలోకం అనేది దాని కొరకు మనం ఏంటి చేస్తున్నాం? రక్షణ పొందేటటువంటి వారుగా ఉంటున్నాం. పరలోకం గురించి రక్షణ పొందుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆయన సిలువ కార్యం జరిగించాడు. సిలువ కార్యం జరిగించి ఏం చేశాడు? సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అదే రకంగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడతారు? అదే రకమైనటువంటి రీతిలో లేపబడతారు. ఇది కార్యం, నిరీక్షణ. చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణను బట్టి.
మనకి దేవుని యందు మొట్టమొదట మనం విశ్వాసం ఉంచేటటువంటి వారంగా ఉంటాం. విశ్వాసం అనేది ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ ఏ రకంగా స్టార్ట్ అవుతుంది? విశ్వాసం అనేది ఒక రకంగా ఊహించుకుంటే తల్లి గర్భంలో ఒక చిన్న కణంలాగా స్టార్ట్ అవుతుంది. మనం అర్థమయ్యేటటువంటి రీతిలో భాషలో చెప్పుకోవాలంటే, తల్లి యొక్క గర్భంలో చిన్న కణము ఏ రకంగా అయితే స్టార్ట్ అయ్యి 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డగా రూపొందించి బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎదిగి ఎలాగుంటాడు? చిన్నప్పుడు బాబుగా ఉంటాడు, తర్వాత బాలుడవుతాడు, తర్వాత కౌమారం, యవ్వనుడు, తర్వాత నడి వయస్సు, తర్వాత వృద్ధాప్యం. ఇవి స్టేజులు. ఈ రకమైనటువంటి స్టేజుల్లో నుంచి మనిషి యొక్క జీవితం మనం గమనించేటటువంటి వారంగా ఉంటాం. అదే రకమైనటువంటి ప్యాటర్న్లో కూడా విశ్వాసం స్టార్ట్ అవుతుంది. విశ్వాసం ఏ రకంగా స్టార్ట్ అవుతుంది? ఇక్కడ రాయబడ్డాడు చూడండి, 5వ వచనంలో, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ వద్దకు వచ్చినటువంటి సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ రకమైనటువంటి నిరీక్షణే మనల్ని ఏం చేస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కారణమవుతుంది. ఈ రకమైనటువంటి నిరీక్షణ ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కారణమవుతుంది. ఈ విశ్వాసం అనేది ఏ రకంగా ఉంటుంది? బిడ్డ ఏ రకంగా ఎదిగేటటువంటి వాడుగా ఉంటాడో అదే రకమైన రీతిలో విశ్వాసం కూడా ఎదగాలి. విశ్వాసం అనేది ఎదగకుండా చూడండి, విశ్వాసం ఎదుగుతుంది. చూడండి, రోమీలు రాసినటువంటి పత్రిక, ఇంతకుముందు ఒకసారి ఈ మాట జ్ఞాపం చేసుకున్నాను. 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలుగుతుంది. బిడ్డ బాలుడు, యవ్వనుడు నడి వయసు వృద్ధాప్యం, అంతకంతకు ఇది ఏం చెబుతూ ఉంటుంది? విశ్వాసము అభివృద్ధి చెందేటటువంటిదిగా ఉంటుంది. ఇది మనం జ్ఞాపం పెట్టుకోవాల్సిన విషయం. క్రైస్తవులమైనటువంటి మనము రక్షింపబడినట్టు, దేవుని యొక్క సువార్తను విని రక్షింపబడినటువంటి మనము, మన విశ్వాసము ఏ మేరలో అభివృద్ధి చెందుతున్నటువంటిదిగా ఉంటుంది. అది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. ప్రభు సన్నిధికి వచ్చాం, ఎవరికి వాళ్ళమే, ఎవరి విశ్వాసం వాళ్ళది, వారి విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు చేసేటటువంటి వాడుగా ఉంటాడు. అయితే మనం ఒప్పుకోలు దగ్గరికి వచ్చినప్పుడు మన పరిమాణం ఎంత, అది గమనించుకుంటూ ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరు కూడా అంటే ఆయన కోరినటువంటి రీతిలో ఉంటారనేది కాదు. మన యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడమే ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు రండి, విశ్వాసం గురించి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. దానికంటే ముందు మనకు తెలిసినటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి విశ్వాసం గురించి. అవి చూద్దాం. ముందుగా
15వ అధ్యాయానికి రండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. మనకు తెలిసిన భాగమే, చూసుకుని కొంచెం ముందుకు వెళ్దాం. 28వ వచనం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఈవిడెవరు? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ తూరు సీదోను ప్రాంతంలో నుంచి కనాను స్త్రీ ఒకటి వచ్చింది, ప్రభుతో మాట్లాడుతుంది. నా కుమార్తె ఏమన్నది? దయ్యములు పట్టి బహుబాధపడుతున్నదని చెప్పినటువంటిదిగా ఉంటుంది. అయితే ప్రభు ఆమె యొక్క మాటలను వినలేదు. ఏమంటాడు? నేను ఇశ్రాయేల్ గురించే వచ్చాను, అన్యుల గురించి రాలేదంటాడు. అయితే ఆవిడేమంటది? మాటికి ఏమంటది? ఆయన ఏమంటున్నాడు? 24వ వచనం. ఆయన ఇశ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెలదే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదన్నను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని అన్నది. ఆయన్ని ప్లీజ్ చేసినటువంటిదిగా ఉంటుంది. ప్లీజ్ చేసేసరికి అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ యొక్క కుమార్తె అవునుగాక, నీ కుమార్తెకు అవునుగాక అంటే ఆ గడిలోనే ఆ కార్యం జరిగింది విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు రండి 13వ అధ్యాయంలోకి రండి. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ రకంగా అక్కడ ఆ పాప యొక్క స్వస్థత చేయడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి 58వ వచనంలో, వారి అవిశ్వాసమును బట్టి ఆయన, వారి అవిశ్వాసాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదు అంటున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట వారి యొక్క అవిశ్వాసం. ప్రభువాన్ని వారు ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు. తమతోనే ఉన్నాడు, తమతోనే తిరిగినాడు, తమతోనే సహవాసం చేశాడు అనేటటువంటి తలంపులు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా లేరు. వాళ్ళు గుర్తించలేనటువంటి వారుగా ఉంటున్నాడు. గుర్తించలేకపోవడాన్ని బట్టి ఏం చేసినాడు ప్రభు? అక్కడ కొన్ని కార్యాలు చేశాడు. అయితే ఆ కార్యాలు చూసి ఈడు వడ్లవాణి కుమారుడు కాడా, ఈ రకమైనటువంటి వస్తున్నాయి. ఇది గమనించి ఆయన ఏం చేశాడంట? పక్కకు తప్పుకున్నాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏమీ కూడా కార్యాలు చేయలేదు. మనం గమనించుకోవాల్సింది విషయాలు. మన ఏ మేరలో మనం విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటున్నాం. అక్కడ అపోస్తులైన పౌలు కొలస్సీలో ఉన్నటువంటి వారికి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను దేవునికి ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. ఒక సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత. సంఘాన్ని ఎత్తిపట్టుకుంటున్నాడు. ఓ కొలసీ సంఘమా, మీరు మీ విశ్వాసం గొప్పది అన్నట్టు చెప్తున్నాడు. మన విశ్వాసం ఏమున్నది? ఇంకొక మాట చూద్దాం రండి. పద్నాలుగవ అధ్యాయం. ఇక్కడ మనకు తెలిసినటువంటి మాటలే, అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరణ పొందవలసినటువంటి వారు. మనకి ఏది అవసరమో అది మనం వెతుక్కోవలసినటువంటి అవసరం. ఏదైతే పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని టచ్ చేస్తూ ఉంటాడో దాన్నే ప్రత్యేకంగా మనం ప్రార్థనలోకి విన్నపంలోకి తీసుకురావాలి. ఇక్కడ 28వ వచనంలో, నీవే అయితే వీళ్ళు దోని మీద వెళ్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. ప్రభు వారు లేరు. ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తాను అని ప్రభుతో చెప్పినాడు. ప్రభు ఏమంటున్నాడు? రమ్మనగానే
నడిచెను. నీళ్ల మీద పేతురు నీళ్ల మీద నడిచెను. కొన్ని అడుగులు వేశాడు. ఆయన యొక్క విశ్వాసం చూడండి. కానీ ఏం చేశాడంట? గాలిని చూసేటటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు. కొలసీలు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది అనుకోండి. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు అని మనం నమ్మినటువంటి వారు. కానీ మన నమ్మిక ఎంతవరకు ఉంటుంది? మన విశ్వాసం ఎంతవరకు ఉంటుంది? పరిస్థితులను బట్టి మారిపోతుందా? అక్కడ కొలసీలు రాసినటువంటి పత్రికలో రాస్తాడు, దేవునికి మనము దూరస్థులమైనటువంటి వారం. దేవుడు తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? తన బిడ్డలుగా చేసుకున్నాడు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన సర్వశక్తిమంతుడని ఎరిగాము. ఆయన ద్వారా మనం మేలు పొందినటువంటి వారముగా ఉంటున్నాం. కానీ ఎంతవరకు? ఇక్కడ పేతురు పరిస్థితి చూస్తే నీళ్ల మీద నడిచాను కానీ అన్నది. తర్వాత గాలిని చూచి భయపడిపోయేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మన విశ్వాస పరిమాణం కూడా ఏం చూస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం? దేనికి భయపడేటటువంటి వారముగా ఉంటున్నాం? ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచేటటువంటి వారముగా ఉంటున్నామా? ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుడు సమస్తమును చేయగలడని విశ్వసించాం. ఆ నమ్మకం తుదమట్టుకు వరకు కొనసాగాలని ఆయన కోరుకునేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఇక్కడ చూసినటువంటి పేతురు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. 4వ అధ్యాయం నుంచి ఆయన్ని వెంబడించాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి ఏమైందనేటువంటి పరిస్థితి? గాలిని చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితి. గాలిని చూసి భయపడిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. నా జీవితంలో దేని చూసి భయపడిపోతున్నాం? మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? విశ్వాసాన్ని వదిలివేస్తున్నటువంటి వారంగా ఉంటున్నామా? ప్రశ్న. రండి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి అని అంటూ ఇక్కడ వారి యొక్క అవిశ్వాసాన్ని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ అద్భుత కార్యాలు ఆయన చేయలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎక్కడైతే తనతో పాటు ఉన్నటువంటి వారికి ఏం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు? ప్రభు బలపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. నా జీవితంలో కూడా ఆయనతో వెంబడించేటటువంటి వారిని బలపరచబడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. బలపరచబడితేనే దేవుని సన్నిధిలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిలబెట్టేటటువంటి వాడిగా ఉంటాడు. లేకపోతే నష్టపోయేటటువంటి వారముగా ఉంటాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఇంకో మాట ఉన్నది చూడండి. 23వ వచనం, కొలసీలు రాసిన పట్టిగా 1వ అధ్యాయం 23వ వచనం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, విశ్వాసమందు నిలిచి ఉంటేనే
మనకు ఆ ఫలం దొరికేటటువంటిదిగా ఉంటుంది. ఆ పరలోకంలో మనకి ఫలము కలిగేటటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పరలోకంలో మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణ అంటాడు. నిరీక్షణ అనేది ఇది మన క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనం చూసినటువంటి వారంగా ఉంటాం. మరి క్రీస్తు ప్రభువు రాకముందు అపోస్తలుడైన ఆదికాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని అంటున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. తర్వాత 6వ వచనం, 5వ వచనం అమ్మ, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అన్నాడు. అప్పుడు తన వయసు 99 సంవత్సరాలు. తన విశ్వాస జీవితం ప్రారంభమయ్యి 24 సంవత్సరాలు దాడుతున్నటువంటిదిగా ఉంటుంది. 75వ సంవత్సరంలోనే వాగ్దానం చేసినటువంటి వాడిగా ఉంటాడు. 12వ అధ్యాయంలో ఇదే మాట ఉంటుంది, నిన్ను అనేక జనములుగా తండ్రిగా చేస్తాను, అనేక జనములు నీకు తండ్రి వగుదువు అని అంటాడు. అదే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి రిపీట్ చేస్తున్నటువంటి వాడిగా ఉంటాడు. దీన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలు రాసినటువంటి పత్రికలు ఏ రకంగా కోట్ చేస్తాడు చూడండి. రోమీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చివరి భాగం, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించునని రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగ్గునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన ఏం చేశాడంట, అబ్రహాము నమ్మినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన యాత్రా జీవితంలో 24 సంవత్సరాలు చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటి దేవుడు 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు. అలాగా అన్న వాగ్దానము 99వ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఆ వాగ్దానం ఫలించలేదు. మళ్ళీ 99వ సంవత్సరం వచ్చేసరికి అబ్రహాంతో చేస్తాను, నిన్ను అబ్రహాము అని నీ పేరు మారుస్తున్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుదువు అని దేవుడు అతనితో మాట్లాడినటువంటి వాడిగా ఉంటున్నాడు. అదే వాగ్దానాన్ని ఆయన నమ్మినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనమైతే యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు, అదే రకమైనటువంటి విశ్వాసంతో మనం కొనసాగిస్తున్నటువంటి వారంగా ఉంటున్నాం. అయితే అబ్రహాం అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, కింద రాయబడినటువంటి వచనాల్లోకి వస్తే చూడండి, 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. 24 సంవత్సరాలు యాత్రా జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ఆయన ఎప్పుడు కూడా సందేహించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. నా జీవితంలో అటువంటి అనుభవాలు ఉంటున్నాయా? అబ్రహాము ఆ రకంగా చేసినటువంటి వాడు. 24 సంవత్సరాలు అయినప్పటికీ తను నిరాశపడిపోలేదు. తన బాడీ పరిస్థితి చూసుకుంటే పిల్లలు కనడానికి అటువంటి యోగ్యత తన దగ్గర లేనప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, చూడండి ఎంత గొప్ప మాట,
నిరీక్షణకు ఆధారమైనప్పుడే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఇప్పుడు మనకి నిరీక్షణ ఉంది. యేసు ప్రభు లేచాడు, ఆయనతో పాటు మనం కూడా లేస్తామని నిరీక్షణ ఉంది. పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉన్నదని నిరీక్షణ ఉన్నది. అయితే మన విశ్వాసం ఎంత, ఏ రకంగా ఉంది? సొంత గ్రామంలో మనం వస్తూ ఉండేటటువంటి వారం దేవుని యందు నమ్ముకున్నాం. మన జీవితాల్లో ఏవో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయని దేవుని నందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే సరైనటువంటి గురి కలగలేనటువంటి వారముగా జీవిస్తున్నామా? ప్రశ్న. 24 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఆధారం లేదు ఆయనకి. అయితే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేసి ఒక్క మాటే ఆయన గుర్తుపెట్టుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ మాట ప్రకారంగా ఆయన వెంబడించినటువంటి వాడుగా ఉంటున్నాడు. 25వ సంవత్సరంలో ప్రభు కార్యం నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆయన జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనకి నిరీక్షణ కలిగింది, చూపిస్తున్నాడు, ఒక ఆధారం చూపించాడు. అయితే మనం ఏ రకమైనటువంటి రీతిలో ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళేటటువంటి వారముగా ఉంటున్నాం, మన విశ్వాసం ఏ రకంగా ఉంది? ఆ తూరు సీదోన్లాగా మన విశ్వాసం ఉన్నదా? దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పదా అంటున్నాడు. లేకపోతే సొంత గ్రామస్తుల్లాగా ప్రభుత్వం ఉన్నటువంటి వారిలోని విశ్వాసాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏమి అద్భుత కార్యాలు చేయలేదంటున్నాడు. నేను ఆ జీవితంలో సంఘంలో కానీ మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడేటటువంటి వాడిగా ఉంటాడు. సంఘములో మనము అందరము అవయవాలం. కొలసిల్లో రాస్తూ ఉంటాడు, ఆ సంఘం నాకు శిరస్సు ఆయనే అని రాస్తూ ఉంటాడు. గమనించుకోవలసిన విషయం. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఇంకొక చూడండి, మార్కు సువార్తలో, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్క్ ఏ రకంగా రాస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి రాస్తున్నాడు, వారి యొక్క అవిశ్వాసానికి ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యం వేస్తుందట ఆయనకి. ఏమి నా ప్రజలు అన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోవడం దేవుడు వంతైంది. ఆలోచించుకోవాల్సిన విషయం. మన విశ్వాసాన్ని చూసి కూడా ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఏంటి? ఆలోచించు. ఇంకొక మాట రండి. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక, 3వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. దేవుడు తన కృపను బట్టి మనకేం చేస్తూ ఉంటాడు? రక్షణ ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. రక్షణ ఎలాగొస్తూ ఉంటుంది? సువార్తను విని మనం ఏం చేస్తాం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం. ఈ విశ్వాస జీవితంలోనే జరిగేటటువంటిది. తల్లి గర్భంలోంచి బిడ్డ ఏ రకంగా అయితే బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన తర్వాత బిడ్డ ఎదుగుతూ ఉంటాడు కదా. ఈ విశ్వాస క్రమంలో ఇక్కడేమంటాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని. మన విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు.
అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. ఇది ఎవరి గురించి రాస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు? పితరులైనటువంటి ఇశ్రాయేల్ గురించి రాస్తున్నాడు. ఇశ్రాయేల్ గురించి కోట్ చేస్తూ అంటాడు, చూడండి ఏమంటాడు, నేడు మీరు ఆయన శబ్దం వినేళ్ళ కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనుకోండి ఆయన చెప్పాను. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. పాపం వలన కలుగు భ్రమచేత. విశ్వాస జీవితం మన యొక్క విశ్వాస జీవితం చక్కగానే మొదట ప్రారంభిస్తాం. ప్రారంభించినటువంటి జీవితము మనం ఎక్కడి నుంచి వచ్చాం? లోకంలో నుంచి వచ్చాం. ఏమవుతూ ఉంటుంది? మళ్ళీ లోకం మనల్ని తిప్పేటటువంటిదిగా ఉంటుంది. ఈ లోకంలో ఏమున్నది? పాపం అనేది ఉంది. ఈ పాపం మనల్ని వెంటాడేటటువంటిదిగా ఉంటుంది. ఈ వెంటాడటాన్ని బట్టి మనం ఏం చేసేటటువంటి వారంగా ఉంటాం? మన విశ్వాసాన్ని మనం కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం. అందుకే కొలస్సీలు రాసిన పత్రికలో ఆయన పరిశుద్ధుడై ఉన్నటువంటి ప్రకారంగా మనల్ని కూడా చెయ్యాలని ఆయన యొక్క ఆలోచన. అయితే ఈ పాపం నుంచి మనం విడిపింపబడినటువంటి మనం కూడా మళ్ళీ పాపానికి ఏం చేసేటటువంటి అట్రాక్ట్ అయిపోయేటటువంటి వారంగా ఉంటాం. అట్రాక్ట్ అవ్వడం వలన ఏమవుతూ ఉంటుంది అంట చూడండి, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. నేడు అను సమయం. కఠినపరచబడతాం అంటే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఇది పాపాన్ని ఎక్కువగా మనం ఎప్పుడైతే ప్రేమించేటటువంటి వారంగా ఉంటామో మన హృదయం ఏం చేస్తూ ఉంటుంది? సైతాను చేత బంధింపబడేటటువంటిగా ఆటోమేటిక్గా కఠినపరచబడేటటువంటి వారంగా ఉంటాం. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. మనిషి ఏ రకంగా అయితే అభివృద్ధి చెందేటటువంటి వాడుగా ఉంటాడో, ఎదిగేవాడుగా ఉంటాడో ఆ రకంగా ఉండాలని ప్రభువు కోరిక. అయితే పాపం వలన ఏం చేస్తుంది? మనం ఏం చేసేటటువంటి పాపం వలన వచ్చు భ్రమచేత కఠినపరచబడేటటువంటి వారంగా ఉంటాం. చాలులే, వారిలాగా ఈయన మనతో పాటు ఉండేవాళ్ళు కదా అనేటటువంటి మైండ్ సెట్ మనకు వచ్చేటటువంటిదిగా ఉంటుంది. అటువంటి మైండ్ సెట్ మన జీవితాల్లో ఉండకూడదని ప్రభు కోరుకునేటటువంటి వాడుగా ఉంటాడు. కిందకు వచనాలకు వస్తూ ఉంటే రాస్తూ ఉంటాడు. ఏమంటాడు? ఇశ్రాయేల్ గురించి రాసేటటువంటి వాడుగా ఉంటాడు. మనం వాళ్ళు మాదిరిగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఏమైనటువంటి వారిగా ఉంటారు చూడండి. 15వ వచనం 16వ వచనం, విని కోపం పుట్టించిన వాడెవడు? వారే కదా. ఎవరి మీద ఆయన కోపగించినటువంటి వాడుగా ఉంటున్నాడు? పాపం చేసిన వారి మీదే కదా. అవిధేయులను వార్చి కూర్చే కదా. మన పితరులైనటువంటి ఐగుప్తు నుంచి విడిపింపబడినటువంటి వారందరూ కూడా వారి జీవితాల్లో ఏముంది? సనుగులు, గొనుగులు, అవిశ్వాసమే. ప్రభువును సరైన రీతిలో వెంబడించలేకపోయినటువంటి వారుగా ఉంటున్నారు. దానికి కారణం చేత వాళ్ళందరూ సంహరింపబడ్డారు, అడవిలోనే విడిచిపెట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు. వారిని మాదిరిగా చూసుకుంటే మన యొక్క విశ్వాసము మనకు కూడా అదే తీర్పు ఉండేటటువంటిదిగా ఉంటుంది. అందుకనే ప్రభువు మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచాలని కోరుకునేటటువంటి వాడిగా ఉంటున్నాడు. వారిని మాదిరిగా ఉంచి మనల్ని చూపించేటటువంటి వాడిగా ఉంటాడు. అందుకని శిష్యులు ఏమంటారు చూడండి, లోకా రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో 5వ వచనం, వృద్ధి పొందించమని వేడుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. విశ్వాసాన్ని ఏం చేయమంటున్నారు? వృద్ధి పొందించమని అడుగుతున్నారు. ప్రభు వారు ఏం చెప్పారు? అక్కడ కింద ఉంటుంది, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం అంట. ఏంటి ఆవగింజ? ఆవగింజ ఏంటి? పోపు సామాన్లో వేసేటటువంటిది ఆవగింజ, అంతే కదా. మీకు ఎక్కువ తెలుస్తుంది. మెర్సీ పోపులేస్తావా? తాలింపు వేస్తావా?
వంట దగ్గరికి వెళ్ళవు. ఇప్పుడు ఆవగింజ పరిస్థితి ఏంటి? ఆవగింజ పరిస్థితి ఏంటి చెప్పండి? దాని స్వరూపం ఏమైనా మారుతుందా? నూనెలో వేపండి, నూనెలో వేపినా దాని స్వరూపము ఉప్మాలో తాలింపేసి ఉడకబెడతారు, అందులో ఆవాలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. దాని స్వరూపం ఏమైనా మారుతుందా? మారుతుందా లేదా? ఎలాజరక్క మారదు. ప్రభు కూడా అంతే అంటాడు, ఆవగింజంత విశ్వాసం. అంటే మన విశ్వాసము చిన్నదైనా సరే అది ఎప్పటికి కూడా మారకుండా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. పేతురు గాలిని చూసి భయపడిపోయాడు. తన విశ్వాసాన్ని ఏమయ్యాడు? అక్కడ కోల్పోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. అప్పటి వరకు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు? నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే గాని అన్నాడు, అక్కడ భయపడి మునిగిపోసాగిన అన్నాడు. అంటే అక్కడ సరైనటువంటి రీతిలో ఆయన లేడు. మన జీవితాల్లో కూడా ప్రభువారు కొన్ని చిన్నదే ఆవగింజ, గింజల్లో అన్నిటికంటే చిన్న గింజ, అటువంటి గింజంత విశ్వాసమే కావాలంటున్నాడు ప్రభు. అంటే నూనెలో వేపినా ఉడకబెట్టినా దాని స్థితి మారదు. మన విశ్వాసం కూడా అదే రీతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇల్లు ఏదో పెద్ద మహావృక్షంలాగా చేయమని ప్రభు వృద్ధి పొందించమంటున్నారు. ప్రభు వారు చిన్న సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్తో చెప్పిస్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టు ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో నాటమంటే నాటే విధంగా ఉండేటటువంటిదిగా ఉంటుంది. చూడండి అక్కడ చదవండి ఆ మాట ఒకసారి. ఎవరు చాలమ్మా అర్థం చేసుకోండి అక్కడ మాట. కంబల చెట్టుని చూసి నువ్వు వేళ్లతో పెళ్ళగింపబడి ఎక్కడి నుంచి లే, ఓ చెట్ట లెగు, నువ్వు వెళ్ళే సముద్రంలో నాటు అంటే అదేమవుతుందంట? నాటబడుతుందంట. ఎంత గొప్ప! చిన్న ఆవగింజంత విశ్వాసమే. మన విశ్వాసం ఆ రకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన విశ్వాసం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది? ఒప్పుకోవాల్సినటువంటి వారంగా ఉండాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని వాక్యాన్ని బట్టి నమ్మినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనకు ప్రభు నిరీక్షణ చూపినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన లేచి చూపించాడు, సజీవుడై ఉన్నాడు, 40 దినాలు శిష్యులకు కనబడ్డాడు, నిరీక్షణ చూపించాడు. అదే మనం నమ్మినటువంటి వాసంగా ఉన్నాం. ఆయన ఎందు విశ్వాసం ఉంచాం. నువ్వు సర్వ సృష్టికర్తవు దేవుడు అని నమ్మావు. అందుకని ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆ పరలోకానికి స్వాస్థ్యం చేరడానికి మనం ఇష్టపడుతున్నటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మన విశ్వాసము పరిమాణం ఏ రకమైనటువంటి పరిమాణంలో వెళుతున్నది చూస్తున్నటువంటి వారంగా ఉంటున్నాం. పితరులను చూసాం. పితరులను చూస్తే వాళ్ళందరూ కూడా ఏం చేసినటువంటి వారుగా ఉంటున్నారు? సనిగేరు, గొనిగేరు. వారి జీవితాల్లో దేవుడు లేకుండానే పోయినటువంటి వారు. అందుకని వాళ్ళందరూ ఏమైపోయినటువంటి వారుగా ఉంటున్నారు? రాలిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. విశ్వాసం లేకపోతే రాలిపోయారు. నా జీవితంలో కూడా తుదమట్టుకు ఇక్కడ రాయబడినటువంటి కొలసీ రాసినటువంటి పత్రికలో ఏమన్నా ఉన్నది? చివరి వరకు ఉంటేనే చూడండి, విశ్వాసమును నిలిచి ఉండి ఇది మీకు కలుగును. పరలోక సంబంధమైనటువంటిది కలిగేటటువంటిది విశ్వాసమందు నిలిచి ఉంటేనే. అవిశ్వాసం ద్వారా ఉంటే ఏమి జరిగేటటువంటి కార్యం లేదు. వాళ్ళందరూ అడవిలో చచ్చిపోయినటువంటి వారుగా ఉంటున్నారు, సంహరింపబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చాం. విశ్వాసమే మన పునాది, చిన్నదే. దాని ద్వారానే ప్రభువుని నమ్మినటువంటి వారంగా ఉన్నాం. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగలేనటువంటి వారము,
ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుని ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం విశ్వాసం ద్వారానే. అవిశ్వాసం ఏ పరిమాణంలో ఉంటుంది? రాత్రికాల సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉంటుంది. రండి 3వ మాటకు చూసుకుందాం. 3వ మాట ఏమంటున్నాడు? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని. పరిశుద్ధులందరి మీద ప్రేమ. వాళ్ళు ఏ సంఘంలో ఉన్నారు? కొలస్సీ సంఘంలోనే ఉన్నారు. కానీ రండి 2వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం, మీ కొరకును, అంటే కొలస్సీ సంఘాన్ని గురించి, లౌదీకయ వారి కొరకును, శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ముఖము చూడనటువంటి వారు, కొలస్సీ సంఘాన్ని ఆయన చూడలేదు, లౌదీక సంఘం చూడలేదు, ఇంకొక సంఘం కూడా ఉంది. ఇది ఎవరి వలన జరిగినటువంటి కార్యము అంటే కిందనే ఇక్కడికి వస్తుంది. 8వ వచనంలో 8వ వచనంలో, అతడు మా విషయంలో 1:8, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. 7వ వచనం చదవమ్మా. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుల వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. కొలస్సీ సంఘంలో ఎవరి ద్వారా నేర్చుకున్నారంట? ఎపఫ్రా ద్వారా నేర్చుకున్నారంట. ఎపఫ్రా సువార్థికుడిగా పనిచేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ ఎపఫ్రా ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? కొలస్సీలో రోమాలో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుకి చెప్పాడు, అయ్యా మా కొలస్సీ సంఘము, లౌదీక సంఘము, ఇంకో సంఘం ఉన్నది, ఈ 3 సంఘాల గురించి ప్రత్యేకించబడి చెప్పినటువంటి వాడిగా ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడంట? విని మేము ఏం చేస్తున్నాము? దేవునికి ప్రార్థించచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని చెప్తూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మనం చూస్తాం, వినే ఆయన ఏం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు? ప్రార్థించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం చూస్తున్నాం, మన సంఘ పరిస్థితులన్నీ చూస్తున్నాం. ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం. సంఘ అవసరకతల కొరకు మనం అందరం కూడా ఒకే సంఘము, ఒకే శరీరము. శరీరం అవయవాల్లో ఒక అవయవానికి బాగపోతే మిగతా అవయవాలన్నీ కూడా బాధపడతాయి. ఇది ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. సంఘ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పరిశుద్ధులైనటువంటి వారు మర్చిపోకూడదు. ప్రతి వారి కొరకు మనం చేయవలసినటువంటి విజ్ఞాపన, ఈయన వినే ప్రార్థన చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం చూసి కూడా ప్రార్థన చేసేవారంగా ఉంటున్నామా అనేదే ప్రశ్న. ఒక వ్యక్తి ద్వారా విన్నాడు, విని వాడి గురించి ప్రార్థన చేసి, ఈ రకమైనటువంటి రీతిలో మనం ఉండాలి. విని ప్రార్థన చేసేటటువంటి అనుభవాల్లోకి రావాలి. విని ప్రార్థిస్తూ ఏమంటున్నాడు చూడండి 2వ అధ్యాయంలో 2వ వచనంలో, నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీకు తెలిసి కొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క, సంఘంలో చేరిన తర్వాత సంపూర్ణటువంటి గ్రహింపు కలిగినటువంటి వారముగా ఉండాలి. మొట్టమొదటిది, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నాను అంటాడు. మన జీవితాలు కూడా ఆ రకంగా ఉంటున్నాయేమో ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం. మీరు మాంసం తినడానికి యోగ్యులే కానీ ఇంకా మీకు పాలే అవసరం అవుతుంది, పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను అంటాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటకు వస్తే చూడండి, మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఇది ఒక క్రైస్తవుడైనటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని ఎరగవలసినటువంటి అవసరం. దానికి పునాది ఏది? విశ్వాసం, నిరీక్షణ. నిరీక్షణ, విశ్వాసము, మూడోది పాయింట్ ప్రేమ. ఈ 3 కలిగి ఉండేటటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవి వెళితేనే మనం
ఆ సంపూర్ణమైనటువంటి గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారమై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారమై తమ హృదయంలోని ఆదరణ పొరు వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. ఈ రకమైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా. ఇవి కానీ లేకపోతే క్రైస్తవులమైనటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము ఫెయిల్యూర్ కిందే లెక్క. ఆ రోజు ఇశ్రాయేలుని ఏం చేసినాడు? పక్కన పెట్టేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. వాళ్ళకి ఏ తీర్పు ఉందో మనకు కూడా అదే తీర్పు. పరలోకములో మనకి బైబిల్ పట్టుకొని వచ్చేస్తే పరలోకంలో స్వాస్థ్యం ఉంటుంది అనేది కాదు. గ్రహింపు కలిగినట్టు విశ్వాసము అభివృద్ధి చెందాలి. విశ్వాసము స్టాండర్డ్గా ఉండాలి. ప్రభువు ఏమైనా చేయగలడు. అబ్రహాం జీవితమే ఎందుకు మృతతుల్యమైనటువంటి శరీరంలో ఆయన చేయగలడు అనేటువంటి దృఢ నమ్మిక కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇప్పుడు అన్నీ మనం తెలిసినటువంటి వారముగా ఉంటున్నాం. మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం. మనం ఏమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం పరిశీలించుకోవలసినటువంటి అవసరం. పరిశీలించుకుంటేనే దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరచాలని ఆయన కోరిక. భౌతికమైనటువంటి ఆటోమేటిక్గా వచ్చేటటువంటివిగా ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి మనం వెతికేటటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళినట్లయితే ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడేటటువంటి వాడుగా ఉంటాడు. ఆ రకమైన అనుభవాల్లోకి రావాలని ప్రభువు కోరిక. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మనం హెచ్చరిక కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. కొలస్సీలో ఉన్నటువంటి సంఘము ద్వారా దేవుడు ఏం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. వాళ్ళని ద్వారా దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉంటున్నాడు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు, వాళ్ళలో ఉండేటటువంటి కొదువులను బట్టి ఏం చేస్తాడు? బతిమాల్చున్నాడు అని అంటాడు. దేవుణ్ణి బతిమాల్చున్నాడు అని అంటాడు. అంటే వాళ్ళు ఆ రకమైనటువంటి స్టాండర్డ్లకు రావాలి. ఏ రకమైన స్టాండర్డ్లు చూసుకోండి. 1వ అధ్యాయం కొలస్సీలు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మొట్టమొదటిది సంపూర్ణ విశ్వాసాలకు ఉండవలసినటువంటి సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలవాలి. రెండోది, మూడోది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేటటువంటి అనుభవాల్లోకి. తర్వాత ప్రతి సత్కార్యం మంచి పనుల్లో పూర్ణ దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో చూడండి, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేటటువంటి కొదువులు ఇవన్నీ. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు మళ్ళీ ఆయనకి తగినట్టు నడుచుకోవాలని ఆనందంతో కూడినటువంటి పూర్ణమైనటువంటి ఓర్పును ఎవరు? ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు. కొరింథీలో ఉన్నటువంటి, కొలస్సీల్లో ఉన్నటువంటి వారి యొక్క బలహీనతలను చెప్పలేదు ఆయన. విశ్వాసం ఉన్నది, నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉన్నది అని ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటున్నారు. తర్వాత 3వ మాట, మీకున్న పరిశుద్ధులందరి మీద మీకున్నటువంటి ప్రేమ, అంటే ఇతర సంఘాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రకమైనటువంటి అనుభవాలు ఉంటే ఆయన ఏ రీతిగా ఉన్నాడో అదే రకమైనటువంటి అనుభవాల్లోకి మనం కూడా వచ్చేటటువంటి వారముగా ఉంటాం. ఇవన్నీ కొదువు కలిగినటువంటి వారముగా ఉంటే కింద చెప్పబడిన రీతిలో పక్కకి తోసివేయబడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా మనకు మనమే ప్రభు దగ్గర ఒప్పుకున్నటువంటి వారమై, ప్రభు ఏదైతే మనతో మాట్లాడేటటువంటి వాడుగా ఉంటాడో
ఆ మాటలను ఆయన దగ్గర మనం సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ సరైన మార్గములో ఆయన చిత్త ప్రకారంగా 9 అక్కడ ఉన్నాయి 9 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ రకమైనటువంటి రీతిలోకి మనం వెళ్ళాలని కోరుకుంటే ప్రభు ఆ రీతిగా మనల్ని సిద్ధపరిచి బలపరిచి ఆ కంబల చెట్టుని అంటే లెగిచేటటువంటి రీతిలో మన ద్వారా చేయడానికి ఆయన ఇష్టపడేటటువంటి వాడిగా ఉంటాడు. అది చేసినటువంటి వారుగా ఉంటున్నారు. సాక్ష్యం ప్రభు చేయలేనటువంటి కార్యాలు కూడా ఎవరు చేశారు? ఆయన శిష్యులు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. నీ ద్వారా నా ద్వారా కూడా ప్రభు చేయడానికి ఇష్టపడేటటువంటి వాడుగా ఉంటాడు. కాకపోతే నీకు కావలసింది ఏంటంటే నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. సంఘాల మీద ప్రేమ ఉంటే ఈ రకమైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. ఆ రకమైన అనుభవాల్లో ప్రభు మనల్ని నడిపించునుగాక. లేచి నిలబడి ఓ చరణం పాడుకున్న సమయంలో తిరిగి మనము